ఫస్ట్ టైం మీరు గెలిచిందంటే విఠల్ రెడ్డి గారి మీద అవును. గెలిచారు కదా. అవును. అప్పుడు మీకు ఒక 5,000 మెజారిటీతోనో ఏమో గెలిచారు. ఆ ఎక్స్పీరియన్స్ మీకు అంటే అప్పటి వరకు మీ లక్ష్మారెడ్డి గారు కూడా యూత్ కాంగ్రెస్ లీడర్ గానే ఉన్నారు, కానీ ఇంకా ఎమ్మెల్యే పదవి టికెట్ ఆశిస్తున్న క్రమంలో తన మృతి జరిగింది. జెడ్పీటీసీగా ఉండే, సర్పంచ్ గా ఉన్నారు, జెడ్పీటీసీగా ఉండే. మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయినప్పుడు అసలు మీ మీ ఫీలింగ్ ఎలా ఉంది అంటే గెలిచిన తర్వాత? నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే మామయ్య గారిని చూసినాను, తర్వాత మా హస్బెండ్ కూడా చూడడం జరిగింది రాజకీయంగా. ఒక్కసారి ఎమ్మెల్యే అనే స్థాయికి, ఎందుకంటే మా మామయ్య గారికి ఉండే, తర్వాత మా హస్బెండ్ కూడా అది ఉండే, ఖచ్చితంగా ఎమ్మెల్యే కావాలి అని ఒక కోరిక ఉండేది. కానీ అది నా రూపంలో మరి అంటే వారు చేసినటువంటి సేవ నాకు దాని ప్రతిఫలం ఇచ్చిందని చెప్పేసి నేను భావించినాను. సో ఒక్కసారి ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా భయం వేసింది. ఎందుకంటే ప్రజల ఎక్స్పెక్టేషన్స్, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి నియోజకవర్గం నర్సాపూర్. సో ఎక్కడ ఏ గ్రామానికి వెళ్ళినా రోడ్లు లేవు, కరెంట్ లేదు, చాలా సమస్యలు ఉండే. అసలు ఎలక్షన్స్ టైంలోనే వెళ్తున్నప్పుడు ఒక బుక్ తీసుకొని మా వెనకాల ఉన్నటువంటి వాళ్ళు రాసుకునేవాళ్ళు, ఏ గ్రామంలో ఏ సమస్య ఉంది, అది ఎట్లా అని చెప్పేసి రాసుకునేది. క్యాంపెయినింగ్కి వెళ్తున్నప్పుడు రాసుకునేది అనమాట. సో నేను అప్పుడైతే చాలా బాధలు ఉన్నా కాబట్టి నాకు అసలు ఏం తెలియదు, కానీ నా వెనకాల వచ్చినటువంటి వాళ్ళంతా కూడా రాసుకున్నారు. నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యులంతా వెంబడ తిరిగినారు, వాళ్ళు రాసుకోవడం జరిగింది. వెనకాల మాకు రిలేటివ్స్, అభిమానులు ఎవరైతే ఉన్నారో, శ్రేయభిలాసులు వాళ్ళంతా తీసుకుని రాసుకున్నారు. ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు భయం వేసింది, ఇన్ని సమస్యలు నేను తీర్చగలుగుతానా ఇప్పుడు? వారు చాలా హోప్స్ పెట్టుకొని మరి ఉద్దండ్రెడ్డి అనేటువంటి విఠల్ రెడ్డి గారిని కాదని నన్ను గెలిపించిండ్రు, లక్ష్మారెడ్డి, రామచంద్ర రెడ్డి గారి సర్వీసెస్ను గుర్తించి నాకు ఓట్లు వేయడం జరిగింది, నేను చేయగలుగుతానని ఒక భయం వేసింది. భయం వేసిన తర్వాత అనుకున్నాను, ఇంకా ఏదైనా సరే చేయాల్సిందే, ఎందుకంటే ప్రజలు తీర్పిచ్చింది, వాళ్ళకి అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళ అందుబాటులో వండుకుంటూ వారికి ఉన్నటువంటి సమస్యలు మళ్ళీ ఏ గ్రామానికి వెళ్ళినా ఒక బుక్ పెట్టుకొని రాసుకొని దాన్ని మీటింగ్స్లో మాట్లాడడం, తర్వాత గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఫండ్స్లో వాటిని ఫస్ట్ ప్రపోజ్ చేసి ఆ విధంగా శాంక్షన్ చేసుకుంటూ పోయినా. 1-2 మీటింగ్స్ అయిపోయిన తర్వాత నాకు కూడా అనిపించింది, నేను చేయగలుగుతాను అని ఒక విశ్వాసం నాకు వచ్చేది. చేస్తానే కాకుండా చేయాలి, ఎందుకంటే ప్రజలు మా పైన నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అని చెప్పేసి ఆ విధంగా ఇయ్యనప్పుడు గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావు. ఎందుకంటే మేము ఉన్నప్పుడు ఫస్ట్ గెలిచింది టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. సో ఆ టీడీపీ గవర్నమెంట్లో మరి నేను చేయగలుగుతానా లేదా అని ఒకటి భయం అయింది. కానీ తర్వాత ఏంటంటే మెల్లగా గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావడం, జిల్లా పరిషత్ నుంచి ఫండ్స్ రావడం, మండలి నుంచి ఫండ్స్ రావడం, ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే చేయగలుగుతామని, ఒకవేళ చేయలేని పక్షంలో ప్రజల పక్షం పోరాటాలు చేస్తూ రావడం జరిగింది. అది 99 కదా, 1999. ఆ తర్వాత 2004లో కూడా మీరు గెలిచారు. అప్పటికి భారీ మెజారిటీ. ఇంకా అంటే ఫస్ట్ టైం ఫస్ట్ టైం వచ్చిన దానికంటే సానుభూతితో, దానికంటే జనరల్ గా మీ పని నిరూపించుకునే మీరు సెకండ్ ఎలక్షన్ ఆ టైంలో. ఆ తర్వాత మీకు నియోజకవర్గంలో ఎలా ఉండింది మేడం రెండోసారి గెలిచిన తర్వాత? నిజంగా కూడా ప్రజలు ఏంటంటే ఒక పూర్తి నమ్మకంతో ఉండే నా పైన. ఏంటంటే ఏదైనా చెప్తే ఖచ్చితంగా చేస్తారు అని చెప్పేసి ఒక నమ్మకం వాళ్ళకు కూడా వచ్చేసింది. మాకు కూడా ఏంటంటే సెకండ్ టైం, ఫస్ట్ టైం అపోజిషన్ లో ఉన్నాం, టీడీపీ గవర్నమెంట్ ఉంది, సెకండ్ టైం ఏందేమో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసింది. మరి అప్పుడు అనిపిస్తుంది అనమాట, మనం ఏదైనా చెప్తే మనకు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది అని ఒక నమ్మకం వచ్చేసి, ప్రజలు ఏది అడిగితే అది ఎస్ చేస్తామని చెప్పేది ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రి, మంత్రులతో మాట్లాడేసి వాటిని శాంక్షన్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. సో విపరీతమైనటువంటి అభివృద్ధి జరిగింది. అప్పుడు సొంత గవర్నమెంట్ కాబట్టి ఏది అడిగినా నో అనకుండా, అందులో నేనంటే కొంత అందరూ కూడా అభిమానంతో చూపించేవాళ్ళు కాబట్టి చాలా వర్క్స్ కూడా శాంక్షన్ చేసుకున్నాం. అసలు నేను ఫస్ట్ టైం గెలిచినప్పుడు చాలా గ్రామాల్లో, మళ్ళీ అదేవిధంగా తాండోల్లో ఎస్ఎస్ కాలేజ్లో న్యూ కాలేజ్ ఫామ్ అయిన వాటి కరెంట్ కూడా లేదు. సో ఆఫీస్ లో చుట్టూ తిరిగేదాన్ని. రోడ్లు కూడా సరిగ్గా లేవు కదా మేడం. రోడ్స్ అంటే ఒక్క బీటీ కూడా లేదు. తాండాలకు వెళ్ళాలంటే కట్టాల మీద కలిసి నడుచుకుంటూ వెళ్ళాలంటే చెరువు కట్టాల పైన కలిసి నడుచుకుంటూ వెళ్ళడం, లేదంటే పొలాల మధ్యలో కలిసి నడుచుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి ఉండే. సో అవన్నీ చూసినాం కాబట్టి రాసుకున్నాం. తర్వాత చేయాలని చెప్పేసి మెల్లమెల్లగా NRIGS వచ్చింది. అప్పుడు SGSY ఉంటుండే, తర్వాత NREGS వచ్చింది. సో దీంట్లో ఫస్ట్ ఫార్మేషన్ రోడ్స్, తర్వాత మెట్లింగ్ రోడ్స్ అట్లా చేసుకుంటూ గవర్నమెంట్ సైడ్ నుంచి బీటీ రోడ్స్, కరెంట్ ఎలక్ట్రిఫికేషన్, ట్రాన్స్ఫార్మర్స్, సబ్ స్టేషన్స్, కాలేజెస్, స్కూల్స్, ప్రతిదీ అన్ని రంగాలు, ఈ రంగం ఆ రంగం అనేది కదా, అన్ని రంగాల్లో మరి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి కృషి చేశారు.